సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ పదవీకాలం ముగియడంతో జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. శ్రీధర్ ప్లేస్ లో సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్ బలరాంకు సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. సింగరేణి సీఎండీగా శ్రీధర్ ను 2015 జనవరి 1న కేసీఆర్ సర్కార్ నియమించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనే సింగరేణి సీఎండీగా ఉన్నారు. 9 ఏళ్లుగా ఆయన పదవిలో ఉన్నారు. సింగరేణి చరిత్రలోనే అత్యధిక కాలం సీఎండీగా రికార్డు క్రియేట్ చేశారు శ్రీధర్. వాస్తవానికి సింగరేణి సీఎండీ పదవీకాలం 2 ఏళ్లు. శ్రీధర్ పదవీకాలం 2016 డిసెంబర్ 31నే ముగిసింది. కానీ కేసీఆర్ సర్కార్ ఒకసారి 2 ఏళ్లు, 2 సార్లు ఏడాది ఎక్స్టెన్షన్ ఇచ్చింది. 5 ఏళ్లకు మించి ఈ పదవిలో ఉండరాదని రూల్స్ చెబుతున్నాయి. కానీ శ్రీధర్ సీఎండీ పదవిలో 9 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. జనవరి 2021లో సింగరేణి సీఎండీగా శ్రీధర్ ను కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సింగరేణి యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ లో శ్రీధర్ ఎక్స్టెన్షన్ రిజల్యూషన్ ను సెంట్రల్ కోల్ మినిస్ట్రీ ప్రతినిధి వ్యతిరేకించారు. సీఎండీగా శ్రీధర్ ను కొనసాగించడం కుదరదని, అది కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేదని తేల్చేశారు. అయినా అప్పటి రాష్ట్ర సర్కార్ సాయంతో ఆర్డినరీ రిజల్యూషన్ పాస్ చేయించుకొని ఆయన పదవిలో కొనసాగారన్న విమర్శలున్నాయి. శ్రీధర్ హయాంలో సింగరేణిలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందన్న విమర్శలున్నాయి. 9 ఏళ్లుగా సింగరేణి సీఎండీ పోస్టులో ఉన్న సంస్థలో జరిగిన అవకతవకల్ని పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. సింగరేణి నిధుల్ని సంస్థకు సంబంధం లేని ఇతర కార్యక్రమాల్లో వాడారన్న విమర్శలున్నాయి. గత కేసీఆర్ సర్కార్ ఏం చేస్తే అదే చేసేవారన్న ఆరోపణలున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, ఓవర్ టు యూ. శ్రీధర్ని సింగరేణి సీఎండీ పదవి నుంచి ప్రభుత్వం తప్పించింది. 2015 జనవరి 1న ఆయన బాధ్యతలు తీసుకున్నారు సింగరేణి సీఎండీగా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయనే కొనసాగుతూ వస్తున్నారు. చాలాసార్లు ఆయన పదవీకాలం అయిపోయినప్పుడల్లా ఆయన తప్పించాలని ప్రతిపక్షాలు, సింగరేణి కార్మిక సంఘాలు వాళ్ళంతా డిమాండ్ చేసినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎప్పుడు ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. నిజానికి 2 సంవత్సరాల వరకే పదవీకాలం ఉంటుంది. మ్యాక్సిమం వాళ్ళ బైలాస్ ప్రకారమే సింగరేణి సీఎండీగా 5 ఇయర్స్ మించి ఉండకూడదు. కానీ 9 సంవత్సరాలుగా ఒక్కడే వ్యక్తి ఒకే సీట్లో శ్రీధర్ అనే వ్యక్తి సీఎండీగా ఉన్నారు. దీని మీద తీవ్రమైన అభ్యంతరాలు, తీవ్రమైన ఆక్షేపణలు, ఆరోపణలు, విమర్శలు అన్నీ శ్రీధర్ను చుట్టుముట్టినాయి. ఆయన రాజకీయ నాయకులతో, బీఆర్ఎస్ రాజకీయ నాయకులతో, బీఆర్ఎస్ ముఖ్య నేతలతో అంటకాగుతున్నారని, బీఆర్ఎస్ కార్యకర్తగా వ్యవహరించారని చాలాసార్లు కార్మిక సంఘాలు కేంద్ర మైనింగ్ సంస్థకి, మైనింగ్ శాఖకి వాళ్ళు కంప్లైంట్ చేసిండ్రు. 2021లో ఆయన పదవి ఎక్స్టెన్షన్ చేసే టైంలో కూడా అక్కడ కేంద్ర మైనింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రతినిధి ఆ జనరల్ బాడీ మీటింగ్లో ఆబ్జెక్షన్ చేసింది. నాకు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయొద్దు, ఆయన మీద అనేకమైన ఆరోపణలు వస్తున్నాయి, ఆయన సింగరేణి ఆస్తులను లేకపోతే సింగరేణి క్వార్టర్స్ని, సింగరేణికి సంబంధించిన వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఎక్కువైపోయింది శ్రీధర్ వచ్చిన తర్వాత. ప్లస్ ఆయన బీఆర్ఎస్ నేతలకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు, ఎక్కువ క్వార్టర్స్ వాళ్ళకి కేటాయిస్తున్నారు. కొందరు లోకల్గా ఉండే వాళ్ళు శ్రీరాంపూర్లోనో లేకపోతే కొత్తగూడెంలోనో ఉండే బీఆర్ఎస్ లీడర్లు కొన్ని క్వార్టర్స్ను రెంట్కి ఇచ్చిండ్రు. ప్లస్ ఓపెన్ కాస్ట్లో, శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్లో దాదాపు 200 కోట్ల రూపాయల డీజిల్ కుంభకోణం జరిగింది. ఇట్లాంటి చాలా ఆరోపణలు ఆయన చుట్టూ ఉన్నాయి. మనకు ఒడిశాలో సింగరేణికి వచ్చిన నైని ఓపెన్ కాస్ట్ మైన్ అది ఇప్పటిదాకా పనులు స్టార్ట్ కాలేదు. ఆ నైనిని వేరే వాళ్ళకు, ప్రైవేట్ వాళ్ళకు లీజుకి ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంత ఇచ్చిండ్రు, ఇట్లాంటి చాలా ఇచ్చిండ్రు. ఆల్రెడీ నైనిని వేరే వాళ్ళకి కేటాయించిండ్రు. ఇట్లా మొత్తం సింగరేణిని నష్టపోయే విధంగా, కార్మికుల హక్కులు హరించే విధంగా, ఫైనాన్షియల్గా సింగరేణికి నష్టం చేసే విధంగా, రాజకీయ నాయకులకు లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారని శ్రీధర్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్సీ కవిత ప్లస్ కేటీఆర్, తర్వాత పార్టీ ముఖ్య నేతలు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు, అప్పట్లో ఉన్న ప్రభుత్వ పెద్దలు వాళ్ళందరికీ చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారు. వాళ్ళు చెప్తేనే సింగరేణిలో పనులు అవుతున్నాయి. వాళ్ళ కన్సర్న్లో శ్రీధర్ పనిచేస్తున్నారని ప్రధానమైన ఆరోపణ. దానికే 2021 జనరల్ బాడీ మీటింగ్లో ఆయన తప్పించాల్సిందే, ఆయన ఇంకా మళ్ళీ పదవి ఎక్స్టెన్షన్ చేయొద్దని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కూడా అబ్జెక్షన్ చేసిండ్రు. కానీ మళ్ళీ జనరల్ ఆర్డర్తో మళ్ళీ ఆయనకు పదవి ఎక్స్టెండ్ చేసిండ్రు. ఆయన ఇప్పటిదాకా కొనసాగుతూ వచ్చిండ్రు. ఆయన పదవి డిసెంబర్ 31న అయిపోయింది. ఆయన మళ్ళీ ఎక్స్టెన్షన్కి అయితే ప్రయత్నం చేయలేదు. కానీ ఆయననైతే ప్రభుత్వం ఆయన పదవి నుంచి తప్పించిండ్రు. ఆయన అక్కడ నుంచి, ఆ సీట్ నుంచి దించేసిండ్రు. ఆయన పైన రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్ర మైనింగ్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ చేసిండ్రు. 2021 అది కూడా పోయి కంప్లైంట్ చేసిండ్రు. శ్రీధర్ నా పదవి నుంచి తప్పించాలి, సింగరేణి అంతా కూడా నష్టపోతుంది, సింగరేణి నాశనం చేస్తున్నాడు శ్రీధర్, అనవసరంగా రాజకీయాల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది అక్కడ, కనీసం వారసత్వ ఉద్యోగాలు కూడా పారదర్శకంగా జరుగుతలేవు, వారసత్వ ఉద్యోగాలు కూడా డబ్బులు ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, ఒక్కొక్క
వారసత్వ ఉద్యోగం ఒకరికి ఇవ్వాలంటే, ఒక ఎంప్లాయీకి వాళ్ళ వారసునికి ఇవ్వాలంటే వాళ్ళ అన్ఫీడ్ చేయనికే, అక్కడ ఉన్న ఉద్యోగులను అన్ఫీడ్ చేయనికే 3 నుంచి 5 లక్షలు 6 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇదంతా కూడా బీఆర్ఎస్ లీడర్ల కనసన్నలో జరుగుతుంది. దీనికి శ్రీధర్ ప్రోత్సాహం ఉంది. శ్రీధర్ అండదండలతోనే బీఆర్ఎస్ నేతలు ఇవన్నీ కూడా చేస్తున్న ప్రధానమైన ఆరోపణలు. ఇట్లా చాలా ఆరోపణలు శ్రీధర్ని చుట్టుముట్టినాయి. కానీ ఎందుకో తెలియదు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు అయితే శ్రీధర్కు అండగా నిలుస్తూ వచ్చిండ్రు. శ్రీధరే ఆ పదవిలో ఉండాలని శ్రీధర్కే ఎక్స్టెన్షన్ ఇస్తూ వచ్చిండ్రు. కార్మిక సంఘాలు వ్యతిరేకించినా కూడా పట్టించుకోలేదు. ఆ ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు వచ్చినాయి. శ్రీధర్ని పెట్టుకోవడం వల్ల ప్రభుత్వం కూడా బదనామైంది. ప్రభుత్వం ఎందుకు శ్రీధర్ను ప్రోత్సహిస్తున్నది, అక్కడ జరుగుతున్నది ఏంది, అదేదో శ్రీధర్ను అడ్డం పెట్టుకొని ఏదో అక్కడ వ్యాపారం చేస్తున్నారు బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా. అక్కడ ఏదో ఒక చీకటి వ్యాపారం జరుగుతుందని కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. అయినా సరే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఎందుకో శ్రీధర్ వైపు మొగ్గు చూపినరు. శ్రీధర్ని ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. అసలు ఈ సింగరేణి హిస్టరీలోనే 9 సంవత్సరాలు సీఎండీగా పనిచేసిన ఏకైక వ్యక్తి శ్రీధర్. కాబట్టి ఆయనను మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పదవి నుంచి తప్పించింది. బలరాం సీఎండీ సింగరేణి అక్కడ ఫైనాన్స్ ఇన్ఛార్జ్గా ఉన్న బలరాంకు బాధ్యతలు అప్పగించింది. కార్మిక సంఘాల ఇన్ని రోజులు ఎదురు చూస్తూ వచ్చిండ్రు శ్రీధర్ని ఎప్పుడు తప్పిస్తారు. శ్రీధర్ పదవిలో ఉంటే ఇదంతా సింగరేణి వ్యవహారం అంతా కూడా దెబ్బతిన్నది. సింగరేణిలో ఫ్రీడమ్ పోయింది. సింగరేణిలో ఫ్రీగా పనిచేసుకునే రోజులు పోయినాయి. కార్మిక సంఘాల నేతలకు అనవసరమైన ప్రెషర్ ఒత్తిడి పెడుతున్నారు. వాళ్ళ మీద అనవసరమైన ఆరోపణలు కేసులు నమోదవుతున్నాయి. ఇదంతా కూడా శ్రీధర్ కనసన్నలోనే జరుగుతుందనే ప్రధానమైన ఆరోపణ ఆయన చుట్టుముట్టినాయి. ఎనివే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అన్ని పదవిలోకి తప్పించింది. జ్యోతి.